ఎవరైనా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునేవాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు. కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి డబ్బులు ఇస్తాను. ఆనాడు మంత్రి ఎవరు? ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? 2014 నుంచి 2018 వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకి స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు? అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడండి, మీరు ఇలా మ్యాక్స్ ఫిక్సింగ్ అని మీరు తెలుసుకోండి. ఏం మాట్లాడారు? ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది. అదే 2007 నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాదు. 1,00,000 కోట్లు ఖర్చు కానీ ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్ళు కూడా 1,00,000 కోట్లు అవినీతి అయిందంటారు రేవంత్ రెడ్డి. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడారు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరు. నేను రామాన్ని ఒకటి రిక్వెస్ట్ చేశాను, అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు వర్తించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంపన్న కావచ్చు, కానీ వాళ్ళు మనం మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళు తెలంగాణ ప్రజలు మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు కేసీఆర్ గారు మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు టీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది. నాన్న పేరు బాబు. ఇవాళ నాన్నకి సిబిఐ అనే